హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వదన్స్ యూనివర్స్. సో ఈరోజు మేము కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం మా అమ్మమ్మ తాత వాళ్ళతో. సో ఇప్పుడు టైం 1:30 అయింది. సో మేము లంచ్ చేసేసి బయలుదేరుతున్నాం. కమ్. అందరం కార్లో స్టార్ట్ అయిపోయాం. బెంగళూరు ట్రాఫిక్లో మా ఇంటి దగ్గర నుంచి కోటిలింగేశ్వర టెంపుల్ ఎంత టైం పడుతుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి కోటిలింగేశ్వర టెంపుల్ 2 hours 3 hours చూపిస్తుంది. బై 5 మనం అక్కడికి రీచ్ అయిపోతాం. కోటిలింగేశ్వర టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఏంటి అనేది వెళ్ళాక చూద్దాం. సో మధ్యలో జర్నీ వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ కనిపించింది. ఎలాగలాగా బ్రేక్ తీసుకున్నా కనిపిస్తుంది కదా, అందుకని ఇక్కడ బ్రేక్ తీసుకున్నా. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడంతా బంతి పూలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. ఇంకా చామంతులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో ఇక్కడ స్మాల్ టీ బ్రేక్, ఇంకా స్నాక్ బ్రేక్స్ తీసుకున్నాం. సో గైస్, కోటిలింగేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇది టెంపుల్ లోపలికి ఎంటర్ అవడానికి ఒక క్యూ లైన్. సో టికెట్ పర్ పర్సన్ 20 రూపీస్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంది మీరు మారే చెట్టు. ఈ చెట్టు ఆకులైనా ఫ్రూట్స్ అయినా ఈ చెట్టు అయినా శివుడి కంటే చాలా ఇష్టం అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న చెట్టు మాకు ఎవ్వరికి తెలియలేదు. సో పంతులు గారిని అడిగితే ఈ చెట్టు పేరు నాగలింగం చెట్టు అని చెప్పారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేము మెయిన్ శివలింగంకి వెళ్ళే లోపల మేము చాలా గుడులు చూసాం.
గుడులు ఒక గుడి ఏంటంటే త్రిమూర్తులు ఉంటారు. శివుడు, బ్రహ్మ ఇంకా విష్ణు ముగ్గురు ఉంటారు ఈ గుడిలో. ఫ్రెండ్స్, కోటిలింగేశ్వర టెంపుల్ అంటే కోటి లింగాలు ఉండాలి కదా, కానీ ఇప్పుడు 95 lakhs లింగాలు అయినాయి. సో ఇంకా 5 lakhs లింగాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే మెయిన్ లింగం. ఇది వచ్చేసి హైట్ 108 feet ఉంటుంది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ లింగం అంట. సో ఇక్కడే ఒక వండర్ జరిగింది. కరెక్ట్గా మేము మెయిన్ లింగంకి వెళ్ళినప్పుడు వర్షం స్టార్ట్ అయింది. అబౌట్ 5 minutes పడింది. సో అన్ని లింగాల మీద అలా వర్షం పడుతూ ఉంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ ప్లేస్లోనే మంజునాథ సినిమా 2 songs తీశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వర్షం పడినప్పుడు మెయిన్ లింగం మీద వచ్చిన వాటర్ అంతా ఇక్కడ ఈ స్పెషల్ లింగం మీద పడుతుంది. ఇది ఓన్లీ వర్షం పడినప్పుడు చూడగలం. డాడీ, కోటిలింగేశ్వర టెంపుల్ మీకు ఎలా అనిపిస్తుంది? హర హర మహాదేవ శంభో శంకర, సాక్షాత్ పరమశివుడిని దర్శించినట్లు అభిప్రాయం కలుగుతుంది. సో మహాలింగం పక్కనే దాని రెప్లికా ఉంది. అంతే హైట్ కాదు, కొంచెం కొంచెం చిన్నది ఉంది. సో ఇది ఆ రెప్లికా. సో ఎండ్లో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో మా కోటిలింగేశ్వర టెంపుల్ విజిట్ అయిపోయింది. సో వీఆర్ కమింగ్ బ్యాక్ టు బెంగళూరు. సో డిన్నర్ కోసం మేము ఇక్కడ ఉడిపి హోటల్లో దారిలో కనిపిస్తే మేము ఆగాం. సో మా కోటిలింగేశ్వర టెంపుల్ విజిట్ అయితే చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. దర్శనం అయిపోయింది. చాలా బాగుంది కోటిలింగేశ్వర టెంపుల్. కరెక్ట్గా 108 feet విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచి వర్షం పడింది. అసలు శివుడికి నిజంగానే అక్కడున్న లింగాలన్నిటికీ అభిషేకం జరుగుతుంటే చూస్తున్నంత ఫీలింగ్ అయితే అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వర్ధన్, నచ్చిందా నీకు? చాలా బాగుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.